నాన్నా, నువ్వు ఈ పెద్ద మనిషి దగ్గర పనిచేస్తున్నావా? నాన్న, ఈ అమ్మాయి నీ కూతురా? అవును సార్. మీకు ముందే పరిచయం ఉందా సార్? పరిచయం జరిగింది. వరల్డ్ ఈజ్ వెరీ వెరీ స్మాల్. ఒక డ్రైవర్ కూతురు బాక్సింగ్ ఛాంపియన్ కావాలని కలలు కనడం, దానికి తన భర్త సపోర్ట్ చేయటం బాగుంది, చాలా బాగుంది. మీ నాన్నగారు ఏం చేసేవారు సార్? ఆయన కూడా అప్పట్లో బాక్సింగ్ చేసేవారా, లేదంటే కుస్తీలు పట్టేవారా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఎవరో ఒక నార్మల్ ఉద్యోగం లేక వ్యవసాయదారుడు అయ్యుంటాడు, అంతేనా? అయినా కూడా మీరు బాక్సింగ్ ఛాంపియన్ అయ్యారు కదా, మరి నేనెందుకు కాలేను? పైడరాజు, సార్, నీ కూతురుకు చిన్నప్పుడు వసెక్కువ పోసావా? అది మీకే తెలియాలి సార్. అది మీ కూతురే కదా. అంటే సార్ అది అతివాగుడు ఎక్కువైంది, కాస్త తగ్గించుకోమని చెప్పు. అలాగే సార్. కార్దే. సార్. ఏటమ్మా ఇది? నీకు ఆయనతో తగువెందుకు? తప్పమ్మా. అసలు నువ్వు అమ్మా ఆ ఇంట్లో ఎందుకు పనిలో చేరారు నాన్న? అది కాదమ్మా. పైడరాజు, సార్ వచ్చి కార్దే. అలాగే సార్, నేను మళ్ళీ మాట్లాడతానమ్మా. వస్తాను బాబు, కాస్త జరగమ్మా. సార్, మా అమ్మ నాన్న ఆ పెద్ద మనిషి దగ్గర పనిచేయడం నాకు ఇష్టం లేదు. వెంటనే వెళ్ళి పని మానేమని చెప్తాను. గంగా, నీకిందాకే చెప్పాను కదా, వాళ్ళు ఇష్టంగా పనిలో చేరారు. ఇద్దరూ ఒకే చోటు ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని చేయని. నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు. పద రంగా. ఇది రుద్రబాబు గారు సూపర్ మార్కెట్ కదా, ఆ అమ్మగారు ఇక్కడ తీసుకొచ్చారేటి? ఈ సూపర్ మార్కెట్కి తీసుకొచ్చారేంటమ్మా? మా ఇంటికి ఇదే దగ్గరని వస్తూ ఉంటాను, కానీ మరీ ఇంత దగ్గర అనుకోలేదు. ఎందుకలా అడిగావు? ఏం లేదమ్మా, వెళ్దాం పదండి. ఇవన్నీ నీట్గా సర్దేయండి. అలాగే మేడం. మీరా? బాగున్నారా? బాగున్నానమ్మా. మీరొచ్చి ఎంతసేపు అయింది? తను నీకు ముందే పరిచయం ఉందా లక్ష్మి? తనెవరనుకుంటున్నారు? మా గంగ వాళ్ళమ్మ. లక్ష్మి, గంగ నీ కూతురా? అవునమ్మా. ఇంతకీ మీ ఇద్దరికి ఎలా పరిచయం? నేను అమ్మగారి దగ్గర వంట పనికి చేరానమ్మా. ఓ అవునా? పెద్దయ్య గారు ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగుంది పిన్ని గారు. మావయ్య గారు త్వరగానే కోలుకున్నారు. మీ మావయ్య గారు విజయేంద్ర ప్రతాప్ గారండి. విజయేంద్ర ప్రతాప్ గారండి. నువ్వు విజయేంద్ర ప్రతాప్ గారి కోడలువా? మా మావయ్య గారు మీకు తెలుసా? విన్నానమ్మా. మీ మావయ్య గారికి ఏమైంది? ఎవరో కాని వాళ్ళు పెద్దయ్యని సంపాలని చూశారు. అవునా? ఇప్పుడెలా ఉందమ్మా? ప్రాణాపాయం తప్పిందండి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. భగవంతుడు మంచి వాళ్ళకే అన్ని కష్టాలు ఇస్తాడు. నిజమే ఆంటీ. మావయ్య గారి మంచితనమే ఆయన్ని కాపాడింది. ఇంకా మా రుద్రబాబు గారు మావయ్య గారికి ఏ కష్టం కలగనివ్వకుండా కుటుంబం అంతటి బాధ్యత ఆయనే చూసుకుంటున్నారు. మా అందరికీ ఎవరి బాధ్యతలు వారికి అప్పగించి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేశారు. ప్రతి వంశంలో తరానికి ఒక గొప్ప వ్యక్తి ఉంటాడు.
విజయేంద్ర ప్రతాప్ గారి తర్వాత రుద్రప్రతాప్ అంతటి గొప్ప పేరుని కీర్తిని పొందుతాడని నాకు అర్థమవుతోంది. నాకు చాలా గర్వంగా కూడా ఉంది. సరుకులు తీసుకుందాం రా. ఏమండి ఆగండి. చెయ్యి కాస్త నయమైందో లేదో. ఎక్కడికి బయలుదేరారు? ఇంట్లో ఉండి ఉండి చిరాగ్గా ఉంది. నేను అలా సూపర్ మార్కెట్ వరకు వెళ్ళొస్తాను. వద్దని చెప్తే వినరు కదా. సరే, జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చేసేయండి. థ్యాంక్ యూ. ఏంటి వీరు, నువ్వు ఈ మధ్య ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నావు? ప్రీతి గురించి అయితే తన్ని గంగ చూసుకుంటోంది కదా. మీ కోడలు గారికి అంత తీరికెక్కడుందండి? ఆవిడ గారు భర్త గారి వెంట బాక్సింగ్ ప్రాక్టీస్కి వెళ్తోంది కదా. ఓ అవును కదా, దగ్గరలో మ్యాచ్ ఉందని చెప్పారు, మర్చిపోయాను. గంగ లేకపోతే నువ్వు చూసుకో శకుంతల. వీరు, ప్రీతిని మీ అత్తగారు చూసుకుంటారులే. నువ్వు నీ బిజినెస్ స్టార్ట్ చేసే పనుల్లో ఉండు. ఏ పనైనా ఎంత త్వరగా మొదలు పెడితే అంత త్వరగా పూర్తయిపోతుంది. ఒక్కసారి వాయిదా పడితే అంతే, అలా పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటుంది. అలాగే మావయ్య గారు. వెళ్ళొస్తాను శకుంతల. వీరు, అత్తయ్య గారు, మీ మావయ్య గారు చెప్పింది కరెక్టే వీరు. ప్రీతి గురించి టెన్షన్ తీసుకోకు, తన్నే నేను చూసుకుంటాను. నువ్వు ఇలా ఖాళీగా ఉన్నావంటే అదే అలవాటైపోతుంది. నీ బిజినెస్ ఏదో త్వరగా స్టార్ట్ చేయి, సరేనా? ఆల్ ద బెస్ట్ వీరు. థ్యాంక్స్ అత్తయ్య గారు. చూసావా బ్రో, నువ్వు ఖాళీగా ఉన్నావని, ఏదైనా పని చూసుకో అని చెప్పకుండానే చెప్తున్నారు. టు బీ ఫ్రాంక్, ఈ ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నువ్వు నేను మాత్రమే ఖాళీగా ఉన్నాం. ఒక పని చేయనా, చిడతలు కొని తీసుకురానా? కూర్చుని భజన చేసుకుందాం, పుణ్యమైనా వస్తుంది. ఇషికా, ఇలా కోప్పడ్డం, వార్నింగ్లు ఇవ్వడం, ఏదో గొప్ప ప్లాన్లు వేసావనుకుని రుద్రబాబు గారి చేతుల్లో తన్నులు తినడం తప్ప నువ్వు ఏం చేస్తున్నావు బ్రో? నీకు సపోర్ట్ చేయకుండా రుద్రబాబు గారు చెప్పినట్టు నడుచుకుని ఉంటే నన్ను కూడా ప్రమీల అక్కలాగా ఏదో ఒక బిజినెస్కి హెడ్ని చేసేవారు. నీ వల్ల నాకు హెడ్ఏక్ తప్ప నో యూజ్. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు ఇషిక. అందరి దృష్టిలో నువ్వు తక్కువ అయిపోకూడదు అని చెప్తున్నాను బ్రో, అర్థం చేసుకో.